హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అంబ్రెల్లా టాప్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, కావాల్సినవి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, కత్తెర, చాక్, ఇంచు టేపు. లైనింగ్లు 4 ఫోల్డ్ మీద అలా పరుచుకోవాలి. పరుచుకున్నాక చూడండి, వెడల్పు పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను. ఇటు సైడ్ కూడా 15 ఇంచులు గిరి గీసుకుందాము చాక్ పీస్తో. చూడండి, అలా గీసుకున్నాం. పైన వచ్చేసి 5 ఇంచ్ తీసుకున్నాము. అంబ్రెల్లా టాప్ పై పాటు చూడండి 5 తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి 5.5 తీసుకున్నాం. చూడండి, హామ్ డౌన్ భుజం కాంచి కిందికి సంఖకు ఇది. చూడండి, కంచి మళ్ళీ చెస్ట్ లూజు 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10 ఇంచుకి గిరి గీసుకుంటున్నాను. ఆ నుంచి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి కదా, 2 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఈ నుంచి ఈ కింది నడుం పాట వచ్చేసి 9.5 తీసుకున్నాను. మళ్ళీ 1 ఇంచ్ వదులుకున్నాను. మళ్ళీ అంచి 2 ఇంచెస్ మళ్ళీ ఎక్కువ ఉంచుకున్నాను కదా పైన, ఆడికి పైనుంచి గిర్రి గీసుకుంటున్నాను. అట్లా చూడండి, ఆమ్ డౌన్కు తీసుకుంటున్నాను. ఆమ్ డౌన్కు 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఆమ్ డౌన్కు చూడండి, అలా గీసుకోవాలి. గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి సంఖకు ఇంకొక భాగం ఉంటుంది కదా, అది గీసుకుంటున్నానట. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, చెప్తాను. చూడండి, భుజం పాటు తీసుకుంటున్నాను. చూడండి, అట్లా కత్తెర అటు గిరిపి గీసుకోవాలి. కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు అది. చూడండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలా మంచిగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నేర్చుకుంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. అందుకోసం అనేసి కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకో. స్కిప్ చేయకుండా చూడండి, అర్థం కాకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అట్లా ఖర్చులు మెయిన్ ఫ్యాబ్రిక్ కాడికి కొంచెం కట్ చేసి పెట్టుకుంటున్నాను. అది చూడండి, అట్లా ఇలా సంఖ భాగం కూడా పైన భుజం మీద కట్ చేసుకుంటున్నాను. 2 ఫోల్డింగ్ ఉంటాయి కదా లైనింగ్, అవి కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈజీ ఫ్రెండ్స్. మీరు కుట్టుకోవాలంటే, నేర్చుకోవాలంటే అర్థం కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మేము కామెంట్కు రిప్లై ఇస్తాము. చూడండి, ఫ్రంట్ బ్యాక్ అని పెట్టుకుంటున్నాను. బి అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ముందు పక్కది. చూడండి, అలా గీసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ దీనికి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ దానికి గీసుకున్నాం కదా, కిందికి డౌన్ చేసి అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉండకుండా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మిషన్ నేర్చుకునేటోళ్ళు చూడండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, క్లాత్ చూపిస్తున్నాము. ఇప్పుడు చేతులు చూపిస్తాను. పొడవు చూపించాను కదా, చేతులకు ఇట్లా 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి, సంఖ భాగం 5 ఇంచి చూపిస్తున్నాను. 10 ఇంచెస్ అడ్డంగా అట్లా పెట్టుకోవాలి. చూడండి, అలా కట్ చేసుకోవాలి. ఏదైనా మీకు అర్థం కాకుంటే అర్థం కాలేదని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను దాన్ని వచ్చి చేస్తాను. చూడండి, 5 ఇంచి 3.5 ఇంచి తీసేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి సంఖ భాగం. చూడండి, దాన్ని పైన వచ్చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంచు టేప్. మీకు అర్థం కాకుండా మళ్ళీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏవైనా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. మన ఛానల్ వచ్చేసి మిస్ రాజలక్ష్మి ఒక ఛానల్ ఉంది, సిఆర్ లక్ష్మి ఒక ఛానల్ ఉంది. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని టిప్లు ఉంటాయి కదా, చెప్తాను, ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు సంఖ కాంచి కిందికి చెయ్యి కాడి కిందికి గీసుకోవాలి చాక్ పీస్తో. చూడండి, మన ఛానల్ అందరికి యూజ్ఫుల్ అయ్యేటివి మేము పెడతాము. చూడండి, అలా గీసుకోవాలి. ఇప్పుడు మంచి కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న వీడియో కూడా వస్తుంది. చూడండి, అలా గీసుకున్నాను అనమాట. చూడండి, కట్ చేస్తున్నాను. ఇప్పుడు
అంతా కట్ చేసేసుకోవాలి చూడండి. చూడండి అట్లా గిరిమిని కట్ చేసుకోండి, మళ్ళీ లోపలికి పోవద్దు. చూడండి అలా. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి అలా మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర చేసుకోవాలన్నమాట. చూడండి అలా అలా చేసుకోవాలి. చూడండి అలా రెండు చేతులు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్కు ముందు పక్క కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ దిగక ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, దానికి వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి అక్కడ గిరి గీసుకున్నాను మెయిన్ సంకం మీద, భుజం మీద. చూడండి ఆ నుంచి 10 ఇంచ్ కాడికి పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్నాం మనకు అందాజు గుర్తుండటానికి కోసం. చూడండి అందాజు గుర్తుంది కాబట్టి మేము కట్ చేస్తున్నాము. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిప్లై చెప్పండి అని అడిగితే నేను మళ్ళీ అర్థమయ్యే విధంగా కట్ చేసి చూపిస్తాము. చూడండి అలా కట్ చేస్తున్నాను. చూడండి ప్లస్ అంటే రాంగు, ఇది రైట్ కొడుతున్నాను, అవి రైట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. అది చూడండి బ్యాక్ సైడ్ది రైట్ సైడ్ది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ కట్ చేసుకున్నాను. చూడండి లైనింగ్ పెట్టుకొని నీట్గా అట్ట పరుచుకొని కట్ చేసుకునేది. చూడండి అలా. చూడండి అలా అలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను లైనింగ్ పెట్టేసి. చూడండి అలా కట్ చేసినానండి. చూడండి ఎంత బాగా కట్ చేసుకోవచ్చు, మంచిగా కుట్టుకోవచ్చు, మంచిగా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. చూడండి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి అంతే, అలా అలా దాన్ని కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అంబ్రిల్లా కింద కట్ చేసుకోవాలి కదా, అంబ్రిల్లాది పై పార్ట్ కట్ చేసుకొని ఇప్పుడు కింది పార్ట్ అంబ్రిల్లాది కట్ చేసుకోవాలి. లైనింగ్ చూపిస్తాను చూడండి. లైనింగ్ కోన్ షేప్ వేసుకోవాలి. నడుము వచ్చేసి 10 ఇంచెస్ గీసుకున్నాను. చూడండి అలా. పొడవు వచ్చేసి 26 మీద మొత్తం చుట్టూరు తిప్పుకుంటా గీసుకొని అంబ్రిల్లా టైప్ రావాలి. చూడండి అలా 26 కాడికి లాస్ట్కి వచ్చేసి చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం లైనింగ్ పార్ట్. ఇలానే కట్ చేసుకోవాలి మొత్తము. చూడండి ఈజీ ఫ్రెండ్స్, కట్ చేసుకోవచ్చు, బాగా కుట్టుకోవచ్చు కూడా. చూడండి కట్ చేసి పెట్టాను. చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాము. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోల్డ్ లేనిది వచ్చేసి ఆపోజిట్ పెట్టుకోవాలి, ఫోల్డ్ ఉన్నది వచ్చేసి మన సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నా అది పెట్టి నేరుగా దాన్ని బట్టి కట్ చేసుకోవడమే. ఈజీ కదా ఫ్రెండ్స్, నేర్చుకోవచ్చు మంచిగా, చాలా బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు ఏ డ్రెస్ ఏం కావాలో చెప్తే మేము వీడియోస్ పెడతాము. కొత్తగా నేర్చుకునేటోళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈజీగానే చెప్తున్నాం ఫ్రెండ్స్ మేము. చూడండి అలా పరుచుకోవాలి మొత్తం లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నిదానంగా కట్ చేసుకునేది. చూడండి ఇంకా దాన్ని బట్టేసి 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. లైనింగ్ కాంచి కిందికి వచ్చేసి 3 ఇంచెస్ ఎక్కువ. నడుం కాడ వచ్చేసి సేమ్ కట్ చేసుకోవాలి. కింద కొంచెం అంతలాగా 3 ఇంచి పొడుగు కట్ చేసుకోవాలి. అంటే 26 పెట్టుకున్నాం కదా, 29 కట్ చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ కదా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు అందరికి ఉపయోగపడేటట్టే పెడతాం మేము. చూడండి అంతే, ఇంకా గీసుకున్న దాన్ని బట్టి కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పొడవు కట్ చేసుకోవాలి, లైనింగ్ అట్లా చేసుకోవాలి. చూడండి అట్లా ఈజీ ఫ్రెండ్స్. వద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెడుతున్నాను.
చూడండి బాడీ పార్ట్ పెట్టినాను, అంబ్రెల్లాది కటింగ్ ఉంది, హ్యాండ్స్ అన్ని పెట్టుకున్నాను. చూడండి అన్ని కట్ చేసుకుని కుట్టుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది చూడండి వేసుకున్నాం, చూడండి మేము చూడండి వేసుకొని చూపిస్తాను. చూడండి కుట్టుకొని టాపు కుట్టే వీడియో కూడా కావాలంటే పెడతాము, మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, అలా వచ్చింది అంబ్రెల్లా టాపు. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా చూపిస్తున్నాను, చూడండి కుట్టే వీడియో పెడతాం నెక్స్ట్ వీడియోలో. చూడండి అలా వేసుకొని ఎంత చీర మొత్తం పొడవైనా కానీ అంబ్రెల్లా టాప్కు సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి అలా చూపిస్తున్నాం మేము వేసుకొని. ఎలా ఉంది ఫ్రెండ్స్, లైక్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాము. చూడండి నచ్చితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.